డియర్ స్టూడెంట్స్, మనం ఈ లెక్చర్లో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి పర్టికులర్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్టికులర్ సొల్యూషన్ అనేది ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఈ లెక్చర్లో అంటే కేస్ 2లో రైట్ హ్యాండ్ సైడ్ కాస్ బిఎక్స్ ఆర్ సైన్ బిఎక్స్ రూపంలో ఉన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో లేదా పర్టికులర్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ నేర్చుకుంటాం. మరి నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? జనరల్ గా దాన్ని ఇలా డినోట్ చేయొచ్చు. ఏఎన్ డి పవర్ ఎన్ అంటే nth ఆర్డర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. అయితే మనం ఇక్కడ ఓన్లీ విత్ కాన్స్టెంట్ కోషెంట్స్ మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఈ ఏఎన్ -1 అలాగే ఇవన్నీ ఇక్కడ రాసేవన్నీ కోషెంట్స్ అన్ని A1, ఓకే, ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ అన్నమాట. ఓకే, A0 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ q ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x. ఓకే, సో q ఆఫ్ x ఈ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ చూడండి, ఇది సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ d² + 1 × y ఈజ్ ఈక్వల్ టు sin 2x. ఓకే, సో ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ q ఆఫ్ x ప్లేస్ లో మనకి సైన్ bx కానీ ఆర్ కాస్ bx కానీ ఫామ్ లో ఉన్నవి మాత్రమే సాల్వ్ చేస్తాం. ఓకే, అయితే ఈ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి రెండు పార్ట్స్ ఉంటాయి. అంటే జనరల్ సొల్యూషన్ y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో వాట్ ఈస్ yc? yc is called complementary function or complementary integral or complementary solution, and yp is called particular solution or particular integral. సో ఇప్పుడు మన ఈ వీడియో అంతా ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అది ఎప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంటే q ఆఫ్ x అనేది sin bx ఆర్ cos bx ఫామ్ లో ఉన్నాం. ఓకేనా? రైట్. First start with this problem. d² - 4 into y is equal to cos 3x. మనం ముందే చెప్పుకున్నట్టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఓకే ఫంక్షన్ cos 3x అని ఉంది కదా. సో ఈ ప్రాబ్లంకి మనం పర్టికులర్ ఇంటిగ్రల్, ఎందుకంటే ఈ ప్రాబ్లం యాక్చువల్గా సాల్వ్ చేయాలంటే దీని సొల్యూషన్ y ఆఫ్ x లో రెండు పార్ట్స్ ఉంటాయి, yc ప్లస్ yp. సో yc అంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్. ఓకే, దీని గురించి నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఈ వీడియోలో. ఓన్లీ ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, yp. ఓకే, సో నో పర్టికులర్ ఇంటిగ్రల్ ఆర్ పర్టికులర్ సొల్యూషన్. ఓకే, పర్టికులర్ సొల్యూషన్ ఎలా చేస్తాం? ఓకే, మనం నేర్చుకుంటాం. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. అంటే q ఆఫ్ x అంటే ఈ రైట్ సైడ్ది, f ఆఫ్ d అంటే ఇది. ఓకే, దిస్ ఈజ్ f ఆఫ్ d and this is q of x. Therefore, here in this problem yp is equal to 1/f of d అంటే d² - 4 into q of x అంటే cos 3x. సింపుల్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే చూడండి, దీన్ని ఇలా కంపేర్ చేయండి. 1/f of d ఓకే ఇంటూ కాస్ బిఎక్స్ అనుకోండి, ఇది బి అనుకోండి, అంటే ఎక్స్ ముందు కోషంట్ ఏముందో అది బి. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, దిస్ ఈజ్ బి. మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫ్ ఆఫ్ డిలో d² ఉన్న చోట రీప్లేస్ ఇట్ విత్ -b². ఏం చేస్తారు? d² ఉన్న చోట -b². వాట్ ఈస్ b హియర్? b ఈజ్ ఈక్వల్ టు 3. సో d² ఈజ్ ఈక్వల్ టు -b² అంటే -9. సో
This implies yp is equal to simply 1 by d square place లో -9 -4 as usual గా cos 3x రాసాను. ఓకే, సో that is equal to 1 by -13 cos 3x అంతే. దీంతో ఈ ప్రాబ్లం ఫినిష్ అయిపోయింది. ఇదేంటిది? ఫైండింగ్ particular integral or particular solution of given non-homogeneous linear differential equation with constant quotients when the right hand side is of the form cos bx. Okay, cos bx or sin bx. ఇక్కడ cos ప్లేస్ లో sin ఉన్నా కూడా మీరు ఇదే విధంగా చేయొచ్చు. ఓకే, అది అర్థం చేసుకోవడానికి మీకు ఇక్కడ వేరే ప్రాబ్లం చూపిస్తున్నాను. ఓకే, సింపుల్ ప్రాబ్లము. ఓకే, మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ d స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 2x. Okay, this is the problem. Now how to solve this problem? Again, for solution of this problem you have to find yc and yp, but here in this particular video I concentrate only on yp. So what is yp or particular solution? So what is yp? Yp is equal to 1 by f of d. This is the formula. What is f of d here? D square plus 9. This is f of d. Okay, and this is q of x sin 2x, and this is the method. Okay, when q of x or right hand side function is sin bx or cos bx. Okay, so now here also what is b? Sin bx, b is equal to 2. Okay, sin bx, compare it with sin bx. So in this particular problem b is 2. So replace d square in f of d with minus b square, that is minus 4. Okay, now the solution is, our particular solution is minus 4 plus 9 into sin 2x as it is. So simply it is 1 by 5 sin 2x. Okay, this is very simple problem. Okay, where the right hand side function is in terms of cos or sin. Okay, but now we will go to next problem where you face some difficulty. ఓకే, ఆ డిఫికల్టీ ఏంటో ముందే చెప్తున్నాను మీకు. ఇక్కడ మనం ఏం రీప్లేస్ చేసాం? డి స్క్వేర్ ఉన్న ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రీప్లేస్ చేసాం, అంతేనా? బట్ అయితే ఇక్కడ హ్యాపీగా మనకి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ అంటే -9 పెట్టగానే మనకి ఏమొచ్చింది? డి స్క్వేర్ మైనస్ 4 వాల్యూ -13 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో వీఆర్ హ్యాపీ, జస్ట్ వీ రైట్ దట్ 1 by -13 into cos 3x as it is. Okay, similarly here also when we replace d square in f of d, that is d square plus 9 with minus b square, that is minus 4, we got 5. Okay, 5. So this is also not equal to 0. Therefore we are happy and write just 1 by 5 and this sin 2x as it is. But the question is, what happens if we get 0? Okay, when we substitute d square is equal to minus b square, అంటే d square is equal to minus b square substitute చేస్తే f of d 0 అయిపోతే ఏంటి, ఎలా చేయాలి ప్రాబ్లం అన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? నౌ see this problem. d square plus 9 into y is equal to cos 3x. Again I just concentrate on particular solution or yp. Okay, yp is equal to 1 by f of d. F of d means d square plus 9 into q of x. Q of x means here cos 3x. Right, now how to solve this? Okay, as we discussed earlier, ఇంత ముందే చెప్పుకున్నట్టుగా దీన్ని cos bx అనుకుంటే cos bx, so here b is equal to 3. Okay, now replace d square
ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇందులో ఉన్న డి స్క్వేర్ బదులు మైనస్ బి స్క్వేర్ పెట్టాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ డి స్క్వేర్ బదులు మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ వాట్ హ్యాపెన్స్ హియర్, డి స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు minus 9 plus 9, because d square is equal to minus 9 plus 9 is equal to 0, right? This is the main difference between this problem and the last two problems we have solved. Okay, చూడండి, ఈ ప్రాబ్లమ్స్ లో మనం d square is equal to minus b square సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 0 రాలేదు. ఓకే, ఇక్కడ కూడా 0 రాలేదు. కానీ ఇప్పుడు మనకి d square is equal to minus b square సబ్స్టిట్యూట్ చేయడం వల్ల f of d ఏమైపోయింది, 0 అయిపోయింది. ఓకే, నౌ కమ్ టు దిస్ ప్రాబ్లం, రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, దీనికోసం మనకి ప్రత్యేకించి ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ బాగా ఉపయోగపడతాయి. సో ఇవి నోట్ చేసుకోండి. ఓకే, ద ఫార్ములాస్ ఆర్ 1 by ఓకే d square plus b square into cos bx. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే x by 2b into sin bx. ఓకే, అలాగే 1 by d square plus b square into sin bx of sin bx, okay, is equal to minus x by 2b into cos bx. So now see here 1 by d square plus b square cos bx అంటే ఇక్కడ చూడండి b ఉంది, ఇక్కడ d స్క్వేర్ బదులు మైనస్ b స్క్వేర్ పెడితే d స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, d స్క్వేర్ ప్లేస్ లో మనం మైనస్ b స్క్వేర్ పెడితే మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, లైక్ దిస్. సీ హియర్ b ఈజ్ ఈక్వల్ టు 3, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. సో మైనస్ 9 ప్లస్ 9 0. సో ఇలాంటి కేసులో ఈ ఫామ్ లో ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఇది దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ యాక్చువల్లీ 1 by d square plus 9 means 3 square into of cos 3x. See here 3 is the b. Okay, 3 square is b square. So see here, okay, of this form. So what is the value of this? By using the formula you can write x by 2b, 2 into 3, b is 3 into sin 3x. That's it. Okay, and that is equal to x by 6 sin 3x. Hope you understand this. Okay, let us solve another problem, okay, on this model. Okay, now let us solve this fourth problem. Solve d square plus 4 into y is equal to sin 2x. As usual, yp is equal to 1 by d square plus 4, that is f of d, into q of x, that is sin 2x. Now what we have to do is, what is b? b is 2 and b square is 4. Now if you substitute d square is equal to minus b square, that is equal to minus 4, what happens to d square plus 4? అంటే d square బదులు minus b square అంటే minus 4 substitute చేస్తే ఈ d square plus 4 ఏమవుతుంది, is equal to minus 4 plus 4, that is equal to 0. So this is again, if you observe, this is again of the form 1 by d square plus b square into sin bx. See, whatever b you have here, అంటే b అంటే ఇక్కడ 2, దాని స్క్వేర్ 4 ఇక్కడ ఉంది. అలా ఉన్నప్పుడే ఇది d స్క్వేర్ ప్లస్ 4 వాల్యూ ఏమైంది, 0 అయిపోయింది. సో d స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 0 అయిపోతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, యూజ్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? ఓకే, ఫార్ములా ఫర్ దిస్ is, as I said earlier, minus x by 2b cos bx. That's it. So apply the formula simply. So this is equal to minus x by 2b, 2 into what is b? b is 2, not 4. Okay, into of cos 2x. Okay, that is minus x by 4 cos 2x.
Hope you understand. Okay, only thing is when the denominator becomes 0 after substituting d square is equal to minus b square, you use the two formulas. Okay, in these two formulas, please observe that, okay, cos is changed to sine, sine is changed to cos. Okay, and the common thing is x by 2v, but when you change cos to sine, you will not get plus or minus, but here when you change sine to cos, you will get minus. Please remember this. But in case of d square plus b square not equal to 0, okay, there is no change. See here, cos becomes cos only. Just what you do is replace d square by minus b square. That's it. Here also. Okay, I think you can understand this. Okay, we will continue the remaining problems in the next lecture. Thank you.